మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దానికొక కారణం ఉంది కుంభరాశివారికి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలకు విధి ఇచ్చిన స్పష్టమైన సంకేతం. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో జరుగుతున్న విషయాలు మీకు కూడా పూర్తిగా అర్థం కావడం లేదు. నమ్మినవారు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. ఎప్పుడూ మీపై నమ్మకం పెట్టుకోని వాళ్ళు ఇప్పుడు దగ్గరగా కనిపిస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేని బాధ, లోపలే దాచుకున్న కన్నీళ్లు, రాత్రిళ్ళు నిద్ర రావడం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తోంది. నా జీవితం ఇలానే అయిపోతుందా? కుంభరాశివారికి ఈ ప్రశ్న సాధారణం కాదు. ఇది విధి మీతో మాట్లాడుతున్న సంకేతం. మీరు ఇప్పటివరకు ఎంతో భరించారు, ఎంతో మౌనంగా సహించారు. ఎవరికీ నష్టం చేయలేదు, కాని మీకే అన్నీ ఎదురయ్యాయి. ఇప్పుడు కాలం మారుతోంది. ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే రోజులు. ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఆ వ్యక్తి నిజస్వరూపం బయటపడే సమయం వచ్చింది. ఆ నిజం తెలిసిన క్షణం మీరు షాక్ అవుతారు, కాని అదే నిజం మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తుంది. ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఎక్కడైనా నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచుకొని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివర్లో ఉంటాయి. మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎంతోమందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ప్రేమే మా ఛానల్కు శక్తి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జాతక ఫలితాలు మీరు మిస్ అవ్వరు. ఈ వీడియోని స్కిప్ చెయ్యకండి, చివరి వరకు వినండి. ఎందుకంటే మీ తలరాత మారే క్షణం ఇప్పుడే మొదలవుతోంది. కుంభరాశివారి జీవితంలో ఇప్పుడు జరుగుతున్న అసలు అంతర్గత పోరాటం. కుంభరాశివారి జీవితం బయటకు చూస్తే ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఎవరూ చూడని యుద్ధం జరుగుతోంది. ఇది డబ్బు కోసం కాదు, ఇది పేరు కోసం కాదు, ఇది హోదా కోసం కూడా కాదు. ఇది మనసు కోసం జరుగుతున్న యుద్ధం. మీరు ఇప్పటివరకు మీ బాధను ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే మీరు మాట్లాడితే ఎదుటివాడు అర్థం చేసుకోడు అని మీకు తెలుసు. మీరు నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల మాత్రం ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతోంది. నేను ఇంత నిజంగా ఉన్నా నా జీవితంలో ఎందుకు ఇంత ఒంటరితనం? ఈ ప్రశ్నకు సమాధానం ఈ కాలమే ఇస్తుంది. కుంభరాశివారికి ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటన మీ గత కర్మలకు సంబంధించినదే. మీరు గతంలో ఎవరికో తెలియకుండా చేసిన సహాయం, ఎవరో మోసం చేసినా మౌనంగా భరించిన క్షణం, మీ నిజాయితీని తక్కువగా చూసినా మీరు మారని స్వభావం, ఇవన్నీ ఇప్పుడు మీ జీవితాన్ని మలిచే దశకు వచ్చాయి. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నిద్ర సరిగ్గా రావడం లేదు. చిన్న మాటకే మనసు గాయపడుతోంది. ఇది బలహీనత కాదు, ఇది మార్పు ముందు వచ్చే సూచన. కుంభరాశివారికి ఇప్పుడు జరుగుతున్న ఈ అంతర్గత పోరాటం మిమ్మల్ని కూల్చడానికి కాదు, మిమ్మల్ని కొత్త మనిషిగా తయారు చేయడానికి. ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి. నమ్మకం, మోసం, నిజం. కుంభరాశివారి జీవితంలో ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి పాత్ర చాలా కీలకం. ఈ వ్యక్తిని మీరు ఒకప్పుడు మీ సొంతవాడిలా భావించారు, లేదా ఇప్పటికీ భావిస్తున్నారు. ఆ వ్యక్తి మాటల్లో తీపి ఉంటుంది, మీ బాధ వింటున్నట్టు నటిస్తాడు, మీకు మంచే కోరుకుంటున్నట్టు కనిపిస్తాడు. కాని కాలం చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఈ వ్యక్తి మీ బలహీనతలను గమనించాడు, మీ నిశ్శబ్దాన్ని గమనించాడు, మీ అవసరాలను గమనించాడు. అవి గమనించడమే కాదు, అవే తనకు ఉపయోగపడేలా చేసుకున్నాడు. మీరు ఇప్పటివరకు అతడు అలా చెయ్యడు, ఆమె మనసు మంచిది అని అనుకుంటూ వచ్చారు. కాని ఇప్పుడు ఆ ముసుగు నెమ్మదిగా తొలగిపోబోతోంది. ఈ నిజం బయటపడే సమయంలో మీకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే అది శత్రువు కాదు, మీరు నమ్మిన వ్యక్తి. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ నిజం బయట పడకపోతే మీ భవిష్యత్తు ఇంకా ఎక్కువ నష్టం చూసేది.
దేవుడు మీ జీవితంలో ఈ నిజాన్ని బయటపెట్టడం మీకు శిక్ష కాదు, రక్షణ. తప్పించుకోలేని భవిష్యత్తు మీరు ఎదుర్కోవలసిన క్షణం. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది. అక్కడ తప్పించుకోవడానికి మార్గం ఉండదు, నటనకు అవకాశం ఉండదు, నిశ్శబ్దంగా దాచుకునే వీలు ఉండదు. కుంభరాశివారికి ఇప్పుడలాంటి దశ మొదలయింది. మీరు చాలా కాలంగా ఒక విషయాన్ని తప్పించుకుంటూ వచ్చారు. ఆ విషయం ఒక నిర్ణయం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, ఒక బాధ్యత కావచ్చు, లేదా ఒక నిజం కావచ్చు. మీరనుకున్నారు, ఇంకొద్దిగా ఆగితే సరిపోతుంది, ఇప్పుడు మాట్లాడితే సమస్య అవుతుంది, ఇది తరువాత చూద్దాం అని. కాని కాలమిక ఆగదు. ఈ 4 రోజుల్లో మీ ముందు ఆ విషయం స్పష్టంగా నిలబడుతుంది. మీకు భయం వేస్తుంది, మీ మనసు కంపిస్తుంది, మీ చేతులు వణుకుతాయి. కాని అదే క్షణంలో మీ లోపల ఒక బలం పుడుతుంది. ఇక నేను పారిపోను అనే బలం. ఆ క్షణమే మీ జీవితానికి మలుపు. మీరు ఎదుర్కొంటే మీరు గెలుస్తారు. మీరు మళ్లీ తప్పించుకుంటే ఈ పాఠం ఇంకో రూపంలో తిరిగి వస్తుంది. మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి విధి పంపిన సందేశం. కుంభరాశివారి ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి రావడం సాధారణంగా అనిపిస్తుంది. కాని ఆ వ్యక్తి రావడమే విధి ఏర్పాటు. ఆ వ్యక్తి మీ గతాన్ని గుర్తుచేస్తాడు, లేదా మీ భవిష్యత్తు గురించి ఒక మాట చెప్తాడు. ఆ మాట వినగానే మీ మనసు ఒక్కసారిగా బరువవుతుంది. మీకు అనిపిస్తుంది, ఇంతకాలం నేను ఇలా ఎందుకనుకున్నాను అని. ఈ వ్యక్తి మీకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి వస్తాడు. అది హెచ్చరిక కావచ్చు, లేదా ఆశ కావచ్చు, లేదా ఒక సత్యం కావచ్చు. ఏదైనా ఆ మాటను నిర్లక్ష్యం చెయ్యకండి. ఎందుకంటే ఆ వ్యక్తి మాట్లాడేవి కాదు, విధి మీతో మాట్లాడుతోంది. నిజం తెలిసిన క్షణం నుంచి మొదలయ్యే జీవితం. కుంభరాశివారికి నిజం తెలిసిన క్షణం చాలా బాధకరం. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉన్నారు, మీరు నమ్మారు, మీరు ఆశ పెట్టుకున్నారు. అది తప్పు కాదు. తప్పు ఆ నమ్మకాన్ని వాడుకున్నవారిది. నిజం తెలిసిన వెంటనే మీరు ఏడవచ్చు, మౌనంగా ఉండవచ్చు, లేదా ఎవరితోనూ మాట్లాడకపోవచ్చు. అది సహజం. కాని ఆ తరువాత మీ లోపల ఒక ప్రశాంతత వస్తుంది. ఇక నాకు తెలియని అంధకారం లేదు అనే ప్రశాంతత. అదే క్షణం నుంచి మీ జీవితం మారడం మొదలవుతుంది. మీ నిర్ణయాలు మారతాయి, మీ సర్కిల్ మారుతుంది, మీ ఆలోచనలు మారతాయి, మీ విలువ తెలుసుకునే దశ మొదలవుతుంది. ఇది ముగింపు కాదు, ఇది నిజమైన ప్రారంభం. ఇంట్లో తిరుగుతున్న దేవత శక్తి, కనిపించని రక్షణ వలయం. కుంభరాశివారి ఇంట్లో ఈ మధ్య ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అది బయటకు చెప్పలేనిది, కాని లోపల మాత్రం బలంగా అనిపించేది. మీరు గమనిస్తే ఇటీవల మీ ఇంట్లో అకస్మాత్తుగా ప్రశాంతత వచ్చిపోతుంది, లేదా ఒక్కసారిగా మనసు భారమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. మీ ఇంట్లో ఒక దేవత శక్తి తిరుగుతోంది. ఆ శక్తి మీకు కాపలాగా ఉంది. మీరు ప్రమాదంలో పడకుండా అడ్డుకుంటోంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఆ అడ్డంకి మీకు నష్టం చేయడానికి కాదు, మిమ్మల్ని తప్పుదారిలోకి వెళ్లకుండా ఆపడానికి. కుంభరాశివారు ఈ కాలంలో దేవుడిని ఎక్కువగా గుర్తుచేసుకుంటున్నారు. అది భయం వల్ల కాదు, అది ఆత్మకు వచ్చిన పిలుపు. ఈ శక్తి మీ ఇంట్లో ఏదో తెలియచెయ్యాలనుకుంటోంది. మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ సంకేతాలు అర్థమవుతాయి. జనవరి 2 నిర్ణయం తీసుకోవాల్సిన రోజు. ఈ రోజు కుంభరాశివారికి చాలా కీలకం. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవిత దిశనే మార్చేస్తుంది. అది పెద్ద నిర్ణయం అనిపించకపోవచ్చు, కాని దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మీరు 2 ఆలోచనల మధ్య చిక్కుకుంటారు. మనసు ఒకవైపు లాగుతుంది, బుద్ధి ఇంకోవైపు లాగుతుంది. ఈ రోజు ఎవరైనా మీమీద ఒత్తిడి పెడితే ఆ మాటలకు వెంటనే స్పందించకండి. నిశ్శబ్దంగా ఉండండి. మీ అంతరాత్మను వినండి. ఈరోజు మీరు ఎంచుకునే దారి సరైనదే అవుతుంది, మీరు మనసుకు నిజంగా ఉంటే. జనవరి 3 నిజం బయటపడే రోజు. ఈరోజు మీ జీవితంలో దాచిన విషయం బయటకు వస్తుంది. అది మీరు ఊహించిన దానికంటే బలంగా ఉంటుంది. ఎవరైనా మాటల ద్వారా లేదా ఒక సంఘటన ద్వారా నిజం మీ ముందే నిలబడుతుంది. ఆ క్షణంలో
మీకు కోపం రావచ్చు లేదా బాధ రావచ్చు. కాని ఆ నిజం మీ కళ్లను తెరుస్తుంది. ఈ రోజు తర్వాత మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నష్టం కాదు, ఇది మీ రక్షణ. జనవరి 4 ఆర్థిక మార్పుల సంకేతాలు. కుంభరాశివారికి డబ్బు విషయంలో చాలా కాలంగా ఒత్తిడి ఉంది. డబ్బు వస్తోన్నా చేతిలో నిలవడం లేదు, ఖర్చులు తగ్గడం లేదు. కాని ఈరోజు నుంచి మార్పు మొదలవుతుంది. అనుకోని చోటనుంచి డబ్బు గురించి సమాచారం వస్తుంది. ఆగిపోయిన డబ్బు కదలడం మొదలవుతుంది. పాత అప్పుల విషయం మళ్లీ ముందుకు వస్తుంది. కాని ఈసారి పరిష్కార దిశగా. ఈరోజు డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. శాంతిగా ఆలోచించండి. జనవరి 5 అదృష్టద్వారం తెరుచుకునే క్షణం. ఈరోజు కుంభరాశివారి జీవితంలో ముఖ్యమైన రోజు. ఈరోజు మీ ఇంటి తలుపు తట్టేది ఒక అవకాశం. అదొక వార్త కావచ్చు, లేదా ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక ఆలోచన కావచ్చు. ఆ అవకాశం మీరు ఊహించిన విధంగా ఉండకపోవచ్చు, కాని అది మీకు సరైనదే. ఈ రోజు తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తే ఈరోజు జరిగినది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ప్రేమ జీవితం కుంభరాశివారి హృదయంలో జరుగుతున్న అసలైన తుఫాను. కుంభరాశివారు ప్రేమలో చాలా లోతుగా ఉంటారు. బయటకు చూపించకపోయినా మనసులో మాత్రం ఆ వ్యక్తినే ప్రపంచంగా భావిస్తారు. ఇటీవల మీ ప్రేమ జీవితం మిమ్మల్ని లోపల్నుంచే కుదిపేస్తోంది. మీరిచ్చిన ప్రేమకు అంతటి స్పందన రావడం లేదన్న బాధ మీకు రోజూ లోపలే తినేస్తోంది. మీరు అడగలేకపోతున్నారు, నేను నీకు ఎంత ముఖ్యమ్మా అని. ఎందుకంటే సమాధానం భయపెడుతోంది. కొందరికి పాత ప్రేమ జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. కొందరికి ఇప్పటి బంధంలో నిజాయితీ ఉందా అనే సందేహం. ఈ కాలంలో కుంభరాశివారు ప్రేమలో ఒక సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యం మిమ్మల్ని బాధపెట్టచ్చు, కాని అదే మిమ్మల్ని విముక్తి చేస్తుంది. మీరు కోరుకునే ప్రేమ బంధనం కాదు, అది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ఇవ్వలేని సంబంధం ఎంత ప్రేమగా కనిపించినా అది మీకు కాదు. కుటుంబ బంధాలు దూరం, బాధ, మళ్లీ దగ్గరయ్యే క్షణం. కుంభరాశివారి కుటుంబ జీవితంలో ఇటీవల మాటల మధ్య దూరం పెరిగింది. ఎవరూ తప్పు చేయలేదు, కాని అందరూ బాధపడ్డారు. మీరనుకున్నారు, నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అని. కుటుంబంలో ఒక వ్యక్తితో మాటలు తగ్గిపోయాయి, లేదా మాటలు ఉన్నా మనసులు దూరమయ్యాయి. ఈ రోజుల్లో ఆ బంధం మళ్లీ కదలబోతోంది. ఎవరూ ఊహించని విధంగా ఒక సంభాషణ మొదలవుతుంది. అది మొదట కఠినంగా ఉంటుంది. పాత గాయాలు గుర్తొస్తాయి, కన్నీళ్లు రావచ్చు. కాని ఆ మాటలే మీ కుటుంబానికి మళ్లీ ప్రాణం పోస్తాయి. కుంభరాశివారు ఈ సమయంలో అహంకారాన్ని కాదు, హృదయాన్ని ముందుకు పెట్టాలి. అలా చేస్తే మీ కుటుంబం మళ్లీ మీ బలమవుతుంది. ఆరోగ్యం శరీరం కాదు, మనసు అడుగుతున్న సహాయం. కుంభరాశివారి ఆరోగ్యం ఈ కాలంలో మనసుతో బలంగా సంబంధం కలిగి ఉంది. శరీరానికి పెద్ద సమస్యలు లేకపోయినా మనసు అలసిపోయింది. ఆలోచనలు ఎక్కువయ్యాయి, నిద్ర తగ్గింది, ఒంటరితనం పెరిగింది. మీరు నవ్వుతున్నా లోపల శూన్యత అనిపిస్తోంది. ఇది నిర్లక్ష్యం చేయకండి. మీ శరీరం కాదు, మీ మనసు మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. కొంచెం నిశ్శబ్దం అవసరం, కొంచెం ప్రార్థన అవసరం, కొంచెం స్వీయ సమయం అవసరం. మీరు అందరికీ సమయమిచ్చారు, కాని మీకు మీరు సమయం ఇవ్వలేదు. ఇప్పుడు అదే మారాలి. మీరు మీ మనసును చూసుకుంటే ఆరోగ్యం కూడా మీతో కలిసి నిలబడుతుంది. ఒంటరిగా ఈ జాతకం వినాల్సిన అసలు కారణం. కుంభరాశివారికి ఈ జాతకం సాధారణ సమాచారం కాదు, ఇది ఒక సందేశం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మీ అంతరాత్మ స్పందిస్తుంది. ఎవరి మాటలు లేకుండా, ఎవరి అభిప్రాయం లేకుండా మీతో మీరు మాట్లాడుకునే సమయం ఇది. ఈ జాతకంలో చెప్పిన మాటలు మీకు తగిల్తే అది యాదృచ్ఛికం కాదు, అది మీ జీవితంలో మార్పు మొదలవుతున్న సూచన. కొన్ని మాటలు మీకు అసహనంగా అనిపించవచ్చు, కొన్ని నిజాలు మీకు బాధ కలిగించవచ్చు. కాని అవి విలకుండా తప్పించుకుంటే మీరు మీ విధిని తప్పించుకున్నట్టే. కుంభరాశివారికి మొదలవుతున్న కొత్త అధ్యాయం. ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం. మీరు ఇప్పటివరకు ఎంతో భరించారు,
ఎంతో మౌనంగా సహించారు. ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లోకి వస్తోంది. మీ నిర్ణయాలు మారతాయి, మీ ప్రాధాన్యతలు మారతాయి, మీ విలువ మీకు అర్థమవుతుంది. మీరిక అవసరం లేని చోట ఉండరు, మిమ్మల్ని తక్కువగా చూసే చోట నిలబడరు. ఇది అహంకారం కాదు, ఇది ఆత్మగౌరవం. కుంభరాశివారికి ఈ దశ జీవితాన్ని మలిచే దశ. మీరు బలంగా నిలబడితే విధి కూడా మీవైపే నడుస్తుంది. శత్రువులపై విజయం నిశ్శబ్దంగా జరిగే ప్రతీకారం కాదు, న్యాయం. కుంభరాశివారు ఎవరితోనైనా శత్రుత్వం పెట్టుకునేవారు కారు. మీరు నేరుగా ఎదురు నిలబడరు, మౌనంగా దూరం పెడతారు. కాని అదే మౌనం కొంతమందికి అవకాశంగా మారింది. మీ మంచితనాన్ని, మీ నిశ్శబ్దాన్ని, మీ సహనాన్ని వారు బలహీనతగా భావించారు. మీ వెనక మీమీద మాటలు మాట్లాడారు, మీ ఎదుగుదలని అడ్డుకోవాలని చూశారు. కాని కాలం అన్నీ గమనిస్తోంది. ఈ దశలో మీరు ఎవరిమీదా ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చెయ్యండి, మీ దారిలో మీరు నడవండి. అదే మీ ఆయుధం. మీ గురించి చెడు చెప్పినవాళ్లే మీ ఎదుగుదలను చూసి నిశ్శబ్దంగా వెనక్కి తగ్గే రోజొస్తుంది. అది మీ విజయం. ఆ విజయంలో కోపముండదు, అహంకారం ఉండదు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. దేవుడిపై నమ్మకం బలహీనత కాదు, మీ రక్షణ కవచం. కుంభరాశివారు ఈ మధ్య దేవుణ్ణి ఎక్కువగా గుర్తుచేస్తున్నారు. చిన్న విషయానికి కూడా మనసులో ప్రార్థన వస్తోంది. ఇది భయం వల్ల కాదు, ఇది మీ ఆత్మకు వచ్చిన పిలుపు. మీరు చాలా కాలంగా మనుషుల మీదే నమ్మకం పెట్టుకున్నారు. వారి మాటల మీద, వారి హామీల మీద, వారి ప్రేమ మీద. కాని ఇప్పుడు ఆ నమ్మకం చీలిపోయింది. అప్పుడు మీరు దేవుడివైపు తిరిగారు. ఇది ఓటమి కాదు, ఇది నిజమైన బలం. మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు మీ లోపల ఒక ధైర్యం పుడుతుంది. ఏం జరిగినా నేను ఒంటరిగా లేను అనే ధైర్యం. ఈ నమ్మకం మీకు కనిపించని రక్షణగా మారుతుంది. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడే మీకు దారి మారుతుంది. మీకు తెలియకుండానే దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. 2026 మొదటి నెల కుంభరాశి జీవితానికి బీజం. 2026 జాన్యువరి కుంభరాశివారి జీవితంలో సాధారణ నెల కాదు, ఇది విత్తనం వేసే నెల. ఈ నెలలో మీరు చేసే ఆలోచనలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు వదిలిపెట్టే వ్యక్తులు, మీరు పట్టుకునే అవకాశాలు, ఇవన్నీ మొత్తం సంవత్సరాన్ని నిర్ణయిస్తాయి. ఈ నెలలో మీరు ఓ విషయం గమనిస్తారు. మీరు ఇక అందరికీ అందుబాటులో ఉండలేరు. మీ శక్తిని, మీ సమయాన్ని, మీ మనసును అర్హులైన వారికే ఇవ్వాలని అనిపిస్తుంది. ఇది స్వార్థం కాదు, ఇది పరిపక్వత. ఈ మార్పును అడ్డుకోకండి, ఎందుకంటే ఇక్కడే మీ కొత్త జీవితం మొదలవుతోంది. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే జరిగేది. జీవితం ప్రత్యక్షంగా మాట్లాడదు, సంకేతాల రూపంలో చెబుతుంది. మీకు ఈ మధ్య వచ్చిన కలలు, ఆకస్మికంగా వినిపించిన మాటలు, అనుకోకుండా చూసిన సంఘటనలు, ఇవన్నీ సంకేతాలే. మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తే కాలం మళ్ళీ అదే పాఠాన్ని ఇంకా కఠినంగా నేర్పిస్తుంది. ఇది శిక్ష కాదు, ఇది బోధ. మీరు ఇప్పుడు వినాలి, అర్థం చేసుకోవాలి, చర్య తీసుకోవాలి. లేదంటే ఈ దశ మళ్ళీ ఇంకో రూపంలో తిరిగి వస్తుంది. ఈ అవకాశం ఒక్కసారే వస్తుంది. కుంభరాశివారికి విధి ఇచ్చిన తుది సందేశం. మీరు సాధారణ మనిషి కాదు, మీ ఆత్మ సాధారణది కాదు. మీరు ఈ జీవితంలో ఏదో ప్రత్యేకమైన పని చేయడానికి వచ్చారు. అందుకే మీకు ఎక్కువ పరీక్షలు, ఎక్కువ ఒంటరితనం, ఎక్కువ బాధ. కాని అదే మిమ్మల్ని బలంగా చేసింది. ఇప్పుడు విధి మీ ముందు నిలబడి ఒక ప్రశ్న అడుగుతోంది. ఇక నువ్వు పాత జీవితం కావాలా, లేదా కొత్త జీవితం కావాలా? ఎంపిక మీ చేతుల్లో ఉంది. మీరు ధైర్యంగా ముందుకు అడుగువేస్తే విధి కూడా మీ వెంటే నడుస్తుంది. ఇది అంతం కాదు, మీ నిజమైన కథ మొదలు. ఇక్కడితో ఈ జాతకం ముగియదు కుంభరాశివారికి. ఇక్కడితో మీ జీవితంలో ఒక కొత్త దశ మొదలవుతుంది. ఈ వీడియోలో చెప్పిన మాటల్లో మీ జీవితానికి సంబంధించిన నిజం ఏదైనా తగిలితే అది యాదృచ్ఛికం కాదు, విధి మీకిచ్చిన సమాధానం. మీరిప్పటివరకు ఎంతో భరించారు, ఎంతో ఒంటరిగా పోరాడారు, ఎవరికీ చెప్పుకోలేని బాధను లోపలే దాచుకున్నారు. దేవుడు అది గమనించాడు, కాలమది గమనించింది.
ఇప్పుడు మీ సమయం మొదలవుతోంది. ఈ 4 రోజులు మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెడతాయి. భయపడకండి, తప్పించుకోకండి, నమ్మకం పెట్టుకోండి. ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి విషయంలో మీ మనసు చెప్పే మాటను వినండి. నిజం తెలిసిన క్షణం మీకు బాధ కలిగించినా అదే మీ విముక్తి అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేసే ప్రతిసారీ ఈ జ్ఞానం ఇంకొక జీవితానికి చేరుతుంది. మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక ఛానల్ కాదు, ఇది ఒక విశ్వాస కుటుంబం. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీకు ముందే అందుతాయి. ఈ జాతకాన్ని చివరి వరకు విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితంలో శాంతి, మీ ఇంట్లో శుభం, మీ మనసులో ధైర్యం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండుగాక. ఓం నమో భగవతే వాసుదేవాయ.